ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార విపక్షాల మధ్య ఈ చట్టంపై వివాదం నడుస్తోంది. ఇంకా అమల్లోకి రాని చట్టంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అబద్ధాలు చెప్పేవారికి మనం ఏం చెబుతామన్నారాయన. ఇది బీజేపీ చేసిన చట్టమని, నీతి ఆయోగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ యాక్ట్ అని స్పష్టం చేశారు సజ్జల. బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చింది మోడల్ కానీ డ్రాఫ్ట్ ఆర్డర్ కానీ, అందులో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు, కోర్టులో ఉందని ఎంత చెప్పినా దానికి అసలు పట్టించుకునే అయిపోయి ఇప్పుడు ఇంకా ఏదేదో చెప్తున్నారు. మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీ అమ్మ లేరు, మీరు ఇంకోటి చేయలేరు. దీనికి ఏమని ఆన్సర్ ఇవ్వాలా? ఒక అబద్ధపు దానికి, లేని దానికి నువ్వు అలాంటి ఆరోపణలు చేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలి? ఇక దేశమంతటా ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించిందని చెబుతోంది వైసీపీ. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందని తెలిపారు మంత్రి బొత్స. దళారీ వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామన్నారు. భూమి పేపర్లకు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది అబద్దమని చెప్పారు. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకునేవాళ్లమన్నారు బొత్స. ఇంకా యాక్ట్ రాలేదని, రాని యాక్టును తొలగిస్తామని చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స. రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు. డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం. ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు 100 రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది. ఎల్పీ ఏదైతే వస్తుందో ల్యాండ్ ప్లాట్ దానికి ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి. యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకంతకంటే ఏంటి? మొత్తానికి ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రగడ కొనసాగుతోంది.